రాజు అయినటువంటి దేవా. అంటే ఆయన అనేకులకు రాజు, కానీ ఆయనకు రాజు ఎవరు అని అంటే ప్రభువే ఆయనకు రాజు. ఆయనే ఆయనకు ఆధారమని మరి అనేకమైన మాటలు కిందకు వస్తూ చెప్తూ ఉన్నాడు. ఏమనంటే నిత్యము నీ నామమును ఏం చేస్తానంటున్నాడండి, స్తుతిస్తాను. ఒక చిన్న అర్హత, చిన్న ఆధిక్యతలు మనం కలిగి ఉన్నట్లయితే మనం మర్చిపోతాం, మనుషులు మర్చిపోతాం, దేవుణ్ణి మర్చిపోతాము, మన స్థితిగతులను మర్చిపోయి ప్రభువుకి చెందవలసినటువంటి ఘనతను దొంగిలిస్తూ ఉంటాం. ప్రభువుకి ఇవ్వవలసినటువంటి మహిమను అనేక సార్లు మనం దొంగిలిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ రాజైనటువంటి దావీదు ఏ స్థితి నుండి వచ్చాడో, ఎక్కడి నుండి పిలువబడ్డాడో, ఏ పరిస్థితుల్లో ఆయన ఉన్నాడో మర్చిపోలేదండి. జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అనేక సార్లు ప్రభు చేసిన కార్యాలు మనకు కళ్ళ ముందే కనిపించినా కూడా మర్చిపోయి వాటిని ప్రక్కకు త్రోసేసి మనము క్షేమంగా ఉన్నామా లేదా, మనము మరి ఒక స్థితిలో ఉన్నామా లేదా అని చూసుకుంటున్నామే తప్ప దేవునికి